దీంతో 2 గ్లాసులు అంటే ఇది బగారా రైస్ కోసం వేస్తున్నాను. చూడండి, దీంట్లో ఉప్పు కూడా వేసుకొని ఉంచుకుంటే 1 గంట నానినాక చూద్దాం. అలా ఫ్రెండ్స్, దీంట్లో పాలు కూడా కొద్దిగా వేసుకోండి, అంటే చిన్న గ్లాసు వద్దండి, కొంచెం వేసి అంటే 1/4 గ్లాస్ వేసుకున్న పాలు. కుక్కర్ పెట్టుకొని దీంట్లో 4-5 స్పూన్లు ఆయిల్ వేసుకుంటే సరిపోయింది. అంటే 1 గ్లాసుగా బియ్యం, అందుకని ఈ స్పూన్తో 5 వేసుకోండి సరిపోయింది. లవంగా, ఇలాచి, చెక్క అంటే 4 ఇలాచి, 4 లవంగాలు, 2 చెక్కలు. ఉల్లిపాయలు వేసుకోవాలి. అనాస పువ్వు ఇది కొంచెం వేసుకోండి. ఈ పువ్వు అన్నమాట, ఇది కూడా దాంట్లోనే అన్నమాట. ఒక బిర్యానీ ఆకు కూడా ఒకటి వేసుకోండి సరిపోయింది. జీడిపప్పులు కూడా వేసుకోండి, 10 దాకా వేస్తున్నా. ఇలా కాలినాక తర్వాత కొంచెం ఎర్ర అయినాక 1 స్పూన్ నెయ్యి వేసుకోండి. 1 స్పూన్ చాలేదు. ఇప్పుడు టమాటా వేసుకోవాలి, 1 పెద్ద టమాటా సరిపోయింది. పెద్ద టమాటా బాగా. ఇప్పుడు కొత్తిమీర కూడా వేసుకోవాలి. దాంట్లో వేసినాక 3 పచ్చిమిరపకాయలు వేసుకొని బాగా కలుపుకొని కొంచెం మగ్గినాక ఇంకా దాంట్లో రైస్ కుక్కర్, ఇప్పుడు రైస్ కుక్కర్లో పెట్టేసేయండి. ఇలా చూసారా ఎలా ఉందో, ఇలా పెట్టేసి ఇంకా కుక్కర్ ఆన్ చేద్దాం. ఇప్పుడు ఇక్కడ కూడా ఇప్పుడు చూద్దాం రండి. చూసారా ఉడుకుతుంది అన్నమాట. బగారా రైస్ కుక్కర్లో వేసాను, ఉడుకుతుంది. చూడండి ఎలా ఉడుకుతుంది. ఇలా కొంచెం కలిపి ఇంకా మూత పెట్టేస్తే రైసు అయిపోయిందన్నమాట. చూసారా, వావ్, బగారా రైస్ అయిపోయింది. ఇప్పుడు గ్యాస్ రైస్ కుక్కర్ ఆపేద్దాం. ఇట్లా గోంగూర వేసుకుని తింటే బాగా ఉండిద్ది అన్నమాట. చూసారా ఎలా ఉంది, గోంగూర వేసుకొని తినండి. హలో ఫ్రెండ్, బగారా రైస్ రెడీ. ఇలా చేసుకొని మీరు కూడా తినండి, ఇంట్లో బాగుంటుంది. దీంట్లో గోంగూర వేసుకొని తింటే బాగుంటుంది అన్నమాట. హలో ఫ్రెండ్, చూసారా, గోంగూర వేసుకొని తింటే బగారా రైస్ బాగుంటుంది అన్నమాట. మీరు కూడా వండుకొని తినండి. బగారా రైస్ రెడీ. లైక్ చేయండి, షేర్ చేయండి.